ఒక్క ఫ్లెక్సీ దగ్గర మొదలైన గొడవ నాయకుల మధ్య వర్గపోరుకు దారితీసి పార్టీ పరువును బజార్న పడేసిందా? గతంలో జిల్లా మంత్రుల మధ్య ఉన్న కోల్డ్ వార్ కాస్త ఇప్పుడు జిల్లాలో లీడర్ల మధ్యకు చేరిందా? అసలే కలహాలతో సాగుతున్న కాంగ్రెస్ పార్టీలో ఫ్లెక్సీ పంచాయతీ మరింత చిచ్చు రాజేసిందా? ఇంతకీ అధికార పార్టీలో వర్గపోరుకు ఆజ్యం పోసిందెవరు? అసలు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అధికార ప్రతిపక్ష నేతలు ఒకరినొకరు విమర్శించుకోవటం కామన్. కానీ కొట్టుకోవటానికి ప్రతిపక్షమే కావాలా అనుకున్నారో ఏమో కానీ కరీంనగర్ కాంగ్రెస్ నేతలు సొంత ప్రభుత్వంపైనే దుమ్మెత్తిపోస్తున్నారట. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు పరస్పరం పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టడం, నిరసన కార్యక్రమాలతో మండిపడిపోతున్నారట. ఇంతకీ అసలు లీడర్ల మాటున తమ అనుచరగణం రోడ్డెక్కి హడావుడి చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఇంత రాద్ధాంతం జరుగుతుంటే జిల్లాకు చెందిన మంత్రులు మాత్రం మాకెందుకులే అని లైట్ తీసుకుంటున్నారట. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో జరుగుతున్న తాజా పరిణామాలు భలే గమ్మత్తుగా విచిత్రంగా తయారయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నేతల చేష్టలు చూసి ప్రతిపక్షాలు సైలెంట్ గా ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఎంజాయ్ చేస్తున్నాయట. మీరు కొట్టుకుంటే కొట్టుకోండి, కానీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అంటూ సెటైరికల్ గా నవ్వుతున్నారట. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణకు మధ్య జరుగుతున్న పోరు ఇప్పుడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిందట. వర్గపోరు కాంగ్రెస్ పార్టీలో వెరీ కామన్లే అనుకున్న స్థానికులకు షాక్ ఇస్తూ ఇప్పుడు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారట. అంతేకాదు పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ పరస్పరం విమర్శించుకుంటూ కొత్త పోకడు చూపిస్తున్నారట. ఇలా ప్రతిపక్షాలు చేయాల్సిన విమర్శలు కూడా కాంగ్రెస్ వారే చేసుకుంటున్నారట. మా నాయకులను పొగడాలన్నా మేమే, తిట్టాలన్నా మేమే అన్న డైలాగులు సైతం వేసుకుంటున్నారట. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్లో కాస్త హడావిడి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించి తన గ్రౌండ్ వర్క్ తాను చేసుకుంటూ వెళ్తున్నారట. ఈ క్రమంలో వెలిచాల రాజేందర్ రావును ఈ మధ్య సీఎం పిలిపించుకొని మాట్లాడటం, స్థానిక ఎన్నికల నేపథ్యంలో బాగా పనిచేయాలని సూచించడంతో కరీంనగర్లో ఆయన పేరు కాస్త హాట్ టాపిక్ అయిందట. ఈ పరిణామాలతో ఆయనకు కరీంనగర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్తారన్న ప్రచారం కూడా మొదలైంది. ఇవన్నీ వెరసి అంతర్గత రాజకీయాల్లో నిప్పు రాజుకుందట. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ వెలిచాల రాజేందర్ రావు చేసే కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని ఫ్లెక్సీల్లో జిల్లా అధ్యక్షుడైన ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఫోటోలు లేకపోవడంతో అసలు గొడవ మొదలైందట. మా నాయకుడి ఫోటోనే పెట్టవా అంటూ కవ్వంపల్లి వర్గీయులు వెలిచాలకు వ్యతిరేకంగా కరీంనగర్లో ఓ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కట్ చేస్తే ఇటు వెలిచాల వర్గం కూడా కవ్వంపల్లికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శల దాడి చేశారు. ఇలా ఒకరిపై ఒకరు అధికార కాంగ్రెస్ నాయకులే కొట్టుకుంటుంటే ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు నవ్వుకుంటున్నారట. మాకు కాస్త అవకాశం ఇవ్వండోయ్ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారట. ఎవరేమనుకున్నా కూడా పట్టువేడని విక్రమార్కుల్లా తయారయ్యారట కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు. మొత్తం మీద విపక్షాల విమర్శలు దేవుడెరుగు. కరీంనగర్ కాంగ్రెస్ పరువును సొంత నాయకులే మానేరు నదిలో కల్పిస్తున్నారట. ఇంతలా సొంత పార్టీ నేతలు కొట్టుకుంటుంటే జిల్లాకు చెందిన మంత్రులు మాత్రం మాకెందుకొచ్చిన గొడవ అనుకుంటున్నారట. తెలిసినా తెలియనట్టుగానే ఉంటూ అవునా అలా జరుగుతోందా అని పైకి ఆశ్చర్యం, అమాయకత్వం ప్రదర్శిస్తున్నారట. కరీంనగర్ జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ జిల్లా కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు నడి సంద్రంలో చిల్లుపడ్డ నావలా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకే మాటపై నిలబడతారో, అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ తమదే కదా అంటూ ఇలాగే రోడ్డెక్కి ప్రతిపక్షాలకు అస్త్రమవుతారో చూడాలి మరి.